మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. చిన్నపాటి రుగ్మతులు వస్తే మనకు వెంటనే గుర్తొచ్చేది కన్సల్టెంట్ ఫిజిషియన్. ఏ చిన్న రుగ్మత వచ్చినా కూడా వెంటనే వారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఏం జరిగింది సార్, చెక్ చేయండి అని చెప్తూ ఉంటాం. సో ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ రవీంద్రారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ కన్సల్టెంట్ ఫిజిషియన్ గురించి, అలాగే చిన్న చిన్న రుగ్మతులకి ఎలాంటి వైద్య సేవలు అందిస్తూ ఉంటారు, ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్. ఏ చిన్నపాటి రుగ్మత వచ్చినా కూడా జలుబు, దగ్గు, ఇలా ఇక్కడి నుంచి ఇంకా డెంగ్యూ లాంటి భయంకరమైనటువంటి అంటే ప్రాణాంతక వ్యాధుల వరకు ఏ చిన్న రుగ్మత వచ్చినా, ఏ పెద్ద రుగ్మత వచ్చినా ముందుగా గుర్తొచ్చేది మనకు కన్సల్టెంట్ ఫిజిషియన్. ఫస్ట్ మీ దగ్గరకు వచ్చేస్తారు. మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అని, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందాలా, లేదంటే జనరల్గా సరిపోతుందా, ఇటువంటి అన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. కన్సల్టెంట్ ఫిజిషియన్గా మీరు అందించేటువంటి వైద్య సేవల గురించి చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు? కన్సల్టెంట్ ఫిజిషియన్ అంటే మనకి మెడికల్ మేనేజ్మెంట్ అండి. మెయిన్గా ఏ ప్రాబ్లం వచ్చినా మనకి సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండా మెడిసిన్స్ మనం ట్రీట్ చేయగలిగిన దాన్ని ఫస్ట్ ఫిజిషియన్ అంటారు. అది మనకి మీరు చెప్పినట్టు చిన్న జలుబు దగ్గర నుంచి కానించి ఏదైనా కానీ సివియర్గా డెంగ్యూ కానీ, విషజ్వరం కానివ్వండి, లేకుంటే ఏమైనా అన్నోన్ పాయిజనింగ్ బై మిస్టేక్ యాక్సిడెంటల్ పాయిజనింగ్ కేసులు కానివ్వండి, లేకపోతే స్నేక్ బైట్ కానివ్వండి, ఇంకా మన క్రానిక్ డిజార్డర్స్, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇలా మెడికల్ మేనేజ్మెంట్కి సంబంధించినవన్నీ కూడా ఫిజిషియన్ ట్రీట్ చేస్తారు. ఒకవేళ అవి ఇంటర్వెన్షన్ అవసరం వచ్చి బియాండ్ ఎక్కువ స్పెషలైజేషన్ అవసరం ఉంటే అప్పుడు మేము సజెస్ట్ చేస్తాం, పలానా డాక్టర్ని కలవండి, ఈ ప్రాబ్లం ఉంటే ఇది బియాండ్ ఫిజిషియన్ అని చెప్తే అప్పుడు వాళ్ళకి కన్సల్ట్ అవుతే మనకి కరెక్ట్ వేలో ట్రీట్మెంట్ వెళ్తుంటుంది. రైట్ సార్. అయితే సాధారణంగా జలుబు మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఒకసారి జలుబు వస్తే తగ్గదు అని చెప్తుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మనకి మోస్ట్లీ జలుబు అనేది వైరస్ వల్ల వస్తుంది. 95% కేసెస్ ఆఫ్ జలుబు అనేది వైరస్ వల్ల వస్తుంది. అండ్ మోస్ట్ వైరస్ కేసెస్కి ఏంటంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. ఎందుకంటే వైరస్ అనేది దాని లైఫ్ స్పాన్ ఒక 5 days to 7 days ఉంటుంది. దాని ఎఫికసీ దాని అయిపోయాక ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ అలా అని చెప్పి అన్నీ అలా తగ్గుతాయని చెప్పలేము. కొన్ని కాంప్లికేట్ అవుతాయి. అందుకని అది సింపుల్ జలుబు అయినా కానీ మనకు కండిషన్ ఎలా ఉంటుంది అంటే ఇంప్రూవ్ అవుతుందా, మనం స్టేబుల్గా ఉంటాం, చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అది మనకు ఖచ్చితంగా వైరస్ వల్లే వచ్చింది అని కన్ఫర్మ్ కూడా మనం చేసుకొని డిసైడ్ అవ్వకుండా నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మెయిన్గా జలుబు అనేది రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే అప్పర్ రెస్పిరేటరీ అంటే పైన వాళ్ళకి మనకి నోసు, థ్రోటు, ఈ టంగ్ వరకే ఉంటుంది. దాన్ని జలుబు అంటాం. అది ఇంకొంచెం ఎక్కువ ఈ కిందకి లంగ్స్ కాడికి వెళ్ళిందంటే నిమోనియా కన్వర్ట్ అయిపోతుంది. సో అది పేషెంట్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ పేషెంట్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది, పేషెంట్ ఏజ్ ఏంటి, పేషెంట్ సరౌండింగ్స్ ఏంటి, పేషెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, అతను ఎక్కువగా ఏసీస్ ఉండే చోట్ల ఉంటాడా, దాని మీద కూడా ఇన్ఫెక్షన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అందుకని సింపుల్ జలుబే కదా నెగ్లెక్ట్ చేస్తే మనం చూసాం కోవిడ్ టైంలో కూడా చాలా మంది జలుబే వస్తూ ఉంటుంది. కోవిడ్ టైంలో అది చాలా మందికి నిమోనియా కన్వర్ట్ అవుతుంది. సో మోస్ట్ మనకి ఏమవుతుందంటే ఒక 90% కేసెస్కి ప్రాబ్లం కానప్పుడు అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మనకు ఒక 1 to 2 కేసెస్ సడన్గా సిక్ అయినప్పుడు మనం వాటిని కాబట్టి మన మెయిన్ ఎయిమ్ అనమాట. ఈ బాగా అయిపోయిన వాళ్ళంటే ఏమంటారంటే జలుబే కదా, నెగ్లెక్ట్ ఏం కాదు, ఊరికి ఎందుకు హాస్పిటల్స్కి అంటారు. కానీ ఇనిషియల్ స్టేజ్ మనం హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడం వల్ల మనకి అంత బర్డెన్ ఏమి ఉండదు. కొద్దిగా చేసి సింపుల్ టెస్ట్ మ్యాక్సిమం ఒక 500 లోపు ఉంటుందేమో, మనకి సివియారిటీ అర్థమైపోతుంది. సో అది డాక్టర్ అనలైజ్ చేస్తారు. మనం చేసేదానికంటే కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ వల్ల అది సింపుల్ కోల్డ్ అయినా అంటే సింపుల్ రైనో వైరస్, సింపుల్ కోల్డ్ అంటే మోస్ట్ కామన్. అలా కాకుండా ఫ్లూ అని మనకి ఇంత విని ఉంటాం, ఫ్లూ వస్తుంది, సీజనల్ ఫ్లూ అని. అవి కూడా నిమోనియా ఫస్ట్ రావడం జలుబుగానే వస్తుంది, మళ్ళీ నెగ్లెక్ట్ చేసి ప్రాణాంతకం కూడా అవుతుంది. అలాగే కోవిడ్ కూడా ఫస్ట్ సింపుల్ జలుబుగానే వస్తుంది, నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకం. సో కరోనా టైంలో ప్రాణాలు పోవడానికి కారణం అదేనా? చాలా వరకు. ఎందుకంటే మనకి ఈ సీజన్లో మనకి కోల్డ్ కామను, ఫ్లూ కామను, కరోనా కామను. సో ఏదని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అనమాట. ఒక గైడెన్స్ లేకుండా, ట్రీట్మెంట్ లేకుండా, కన్సల్టెంట్ని కలవకుండా అట్లీస్ట్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలవడం వల్ల దే కెన్ అనలైజ్ ఇట్ అనమాట. అది సింపుల్ కోల్డా, లేకుంటే ఇన్ఫ్లూ కోల్డా, ఫ్లూ కోల్డా, లేకుంటే కోవిడ్ వల్ల వచ్చిందా,
లేకపోతే మిగతా ఈ చాలా వైరసెస్ వచ్చాయి, మెటానిమో వైరస్ అని, మంకీ పాక్స్ అని, చికెన్ పాక్స్ అని, మంకీ పాక్స్, ఇవన్నీ కూడా కోర్టుతోనే ప్రజెంట్ అవుతాయి. ప్రజెంట్ ఆల్మోస్ట్ డెంగ్యూ కూడా చాలాసార్లు ఫీవర్ ఉన్నట్టు తెలియకుండా సింపుల్ బాడీ పెయిన్స్తో వచ్చి నెగ్లెక్ట్ చేసి మన కాడికి డెత్ అయిన కేసులు కూడా ఉన్నాయి. సో వైరస్ ఫీవర్ ఏదైనా కానీ అది ఎలా ఉంటుంది అనేది ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు 75% కేసెస్ సింపుల్గానే ఉంటాయి, మైల్డ్గానే, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఒక 10 to 20 కేసెస్ సడన్గా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా నెగ్లెక్ట్ చేసి ప్రాణాంతకం తెచ్చుకోకుండా కన్సల్టెంట్ ఫిజిషియన్ కానీ ఎవరైనా MBBS.in క్వాలిఫైడ్ వాళ్ళని కలిస్తే దే కెన్ గైడ్ అనమాట, ఇది సింపులా కాదా అండ్ వాళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్ మేబీ CBC సరిపోతుంది సివియారిటీ అనలైజ్ చేసుకోవడానికి. అవి చేసుకుని ఆ గైడెన్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు డెంగ్యూ గురించి ప్రస్తావించారు కదా, డెంగ్యూ ప్రాణాంతకం అంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. డెంగ్యూ నిజంగా కూడా కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకుంటే ప్రాణాంతకం కాదు. కాకపోతే డెంగ్యూ గురించి మనం కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం, ఎందుకంటే మనకి అది కామన్ ఇక్కడ చాలా డెత్లు కూడా అవుతూ ఉన్నాయి. డెంగ్యూ అనేది మెయిన్గా మనకు మస్కిటో వల్ల వస్తుంది, మేబీ ఏదో కాజ్ ఏమి ఉండదు. కాకపోతే ఆ డెంగ్యూ కూడా వైరస్ వల్లే వస్తుంది. కాకపోతే దాంట్లో 4 types ఉంటాయి. అంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు బనానాస్ ఉన్నాయి, ఇవో రకాలు ఉంటాయి కదా, అమృతపాణి అని రకరకాల. అట్లా డెంగ్యూ వైరస్ కూడా 4 types ఉంటాయి. ఆ డెంగ్యూ వైరస్ ఎలా ఉంటుందంటే, ఒకటి ఫస్ట్ టైం సివియర్గా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఆ వైరస్ అటాక్ అయినా వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది. ఓకే. కానీ మైల్డ్గా వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం సివియర్గా వచ్చినప్పుడు సెకండ్ టైం వేరే టైప్ అటాక్ అయిందనుకో వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డెంగ్యూ వైరస్లో మెయిన్గా 3 phases ఉంటాయి. ఫస్ట్ ఫిబ్రైల్ ఫేజ్, అంటే జ్వరం ఉంటుంది ఈ ఫేజ్లో, అది 3 to 7 days ఉంటుంది. మీరు ఏం తీసుకున్నా కానీ కొంతమందికి 3 days జ్వరం ఉంటుంది, కొంతమందికి 7 days ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉందంటే 7 days కంటే కూడా డెంగ్యూ ఫీవరు, దాని మీద సెకండరీ ఇన్ఫెక్షన్స్ యాడ్ ఉంటాయి, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ అట్లా. సో ఈ ఫేజ్లో మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం, అంటే ఫీవర్కి టాబ్లెట్స్ తీసుకుంటూ ఉండాలి, మానిటర్ చేసుకోవాలి పేషెంట్ని. అంటే వాడికి ముందుగానే కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఇవి ఉంటే ఈ పేషెంట్ సిక్ అవుతాడు. ఓకే. అవి ఏమవుతుందంటే పేషెంట్ నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ జనాలకు మనకు తెలిసిన డెంగ్యూ అంటే ఏంటంటే ప్లేట్లెట్స్ బాగున్నాయంటే ఓకే స్టేబుల్, అతనికి ఏమీ కాదు అనుకుంటాడు. కానీ డెంగ్యూలో ప్లేట్లెట్స్ అనేది ఇంపార్టెంటే కాదన్నాను, కానీ దానికంటే ఇంపార్టెంట్ మార్కర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. మనిషికి బీపీ కానీ హైడ్రేషన్ కానీ అవి చూసుకుంటూ ఉండాలి. అవి ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో పేషెంట్ కండిషన్ సడన్గా వర్సనింగ్ అవుతుంది, అవి మానిటర్ చేసుకోవాలి. ఈ ఫిబ్రైల్ ఫేజ్ దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5 days క్రిటికల్ ఫేజ్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మనకు ఒక 10 patients డెంగ్యూ వచ్చింది అనుకోండి, ఒక 2 to 3 patients ఈ ఫేజ్లోకి పోతారు, క్రిటికల్ ఫేజ్. ఇది చాలా చాలా డేంజరస్. పేషెంట్ ఈ ఫేజ్లోకి వెళ్ళాడంటే కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుంటే డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 50% ఉంటుంది. అదే ఇటీవల కాలంలో మనం ప్లేట్లెట్స్ సడన్గా పడిపోయినాయి, ఎట్లా పడిపోతాయా సడన్గా ఉండదు సార్, వాళ్ళు ముందు మానిటర్ చేసుకోకపోవడం వల్లే. మనకు బ్లడ్ టెస్ట్లో CBCలో కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ బాడీ ఆ పేషెంట్కి ఇనిషియల్ డేకి ఆ 5th డేకి బీపీలో చేంజెస్ ఎలా ఉన్నాయి అవి మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏమవుతుందంటే టానిక్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అంటే పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు ముందుగానే ఈవెన్ మనకు 1 lakh ప్లేట్లెట్స్ ఉన్నా కానీ ఆ టెస్ట్ చేసినప్పుడు మనకు కొంచెం ప్రెజర్ అప్లై చేస్తే పెటికే వస్తాయి స్కిన్ మీద, అంటే చిన్న ర్యాషెస్ ముందుగానే వస్తాయి ప్లేట్లెట్స్ డౌన్ అవ్వక ముందే. అలా ఉంటుంది అంటే పేషెంట్కి కొంచెం సిక్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అలాగే మనకు మెయిన్గా ఈ హైపర్ టెన్షన్ వల్ల ఏమవుతుంది, కొంతమంది లోకల్గా ఏవో పసులు అవి ఇస్తారు. ఈ డెంగ్యూ వల్ల ఏమవుతుందంటే బీపీ తగ్గుతుంది కొంతమంది సివియర్గా ఉండే వాళ్ళకి. ఆ టైంలో వామిటింగ్స్ అయ్యి లూజ్ మోషన్స్ అయినప్పుడు ఇంకా బీపీ సడన్గా ఫాల్ అయిపోతుంది. మనకి క్రిటికల్ ఫేజ్లో డెంగ్యూ స్టేజ్ 2 ఉంటుంది, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని. అప్పుడు బ్లడ్ వెసల్స్ నుంచి స్లోగా బ్లడ్ వాల్యూమ్ లీక్ అయిపోయి హైపోటెన్షన్లోకి పోతుంది. ఆ టైంలో మనకు ఫ్లూయిడ్స్ ఇంపార్టెంట్ అనమాట. అది కూడా మానిటర్ చేయకుండా ఫ్లూయిడ్స్ కూడా వల్ల అది లీక్ అయిపోయి లంగ్స్లోకి పోయి ఎక్కువ ఆయాసం వచ్చేస్తుంది పేషెంట్కి. ఈవెన్ ప్లేట్లెట్స్ బాగున్నా కానీ ఎగ్జాంపుల్ 20,000 30,000 ఉన్నా లీకేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫ్లూయిడ్స్ ఇస్తేనేమో లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, ఇవ్వకుంటే హైపోటెన్షన్ వస్తుంది. ఈ స్టేజ్లో మనకు ఆడికి వస్తారు చాలామంది లోకల్గా మెడికల్ షాప్లో ట్రీట్మెంట్ తీసుకొని, లేకుంటే ఎక్కడో బొప్పాయి ఆకులు రసం వాటి వల్ల ఏమవుతుందంటే సార్ అదే ఆకుల వల్ల నేను అడిగేది ఏంటంటే వామిటింగ్స్ అవుతాయి కొంతమందికి, అందరికీ పడాలని ఏం లేదు, కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతాయి. ఆ టైంలో డెంగ్యూ పేషెంట్స్కి బీపీ సడన్గా ఫాల్ అయిందంటే వీ నాట్ ఏబుల్ టు సేవ్ హిమ్ అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఇప్పుడు బొప్పాయి వల్ల ప్లేట్లెట్స్ పెరిగేదానికి కొంచెం బెనిఫిట్ ఉంటే బొప్పాయి ఫ్రూట్స్ తినచ్చు, నో ప్రాబ్లం. ఈ పశువుల వల్ల ఏమవుతుంటే కడుపు నొప్పి రావడము, వామిటింగ్స్ రావడం అట్లా ఉంటుంది. డెంగ్యూ అనేది ఏంటంటే ఇమ్యూనిటీ వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతాయి, ఒక టైం పీరియడ్ వచ్చాక వాటికి అవే పెరుగుతాయి. మనం చాలా కేసులు చూసుంటాం, పేషెంట్ 8th డేనో 10th డేనో బొప్పాయి పసులు తీసుకుని దానివల్ల పెరిగాయి అనుకుంటాం. అది సూడో ఎఫెక్ట్ అనమాట, అది రియల్ ఎఫెక్ట్ కాదు. ఆ టైంలో తీసుకోపోయినా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. వాళ్ళు అది నిజం అనుకోండి, మిగతా వాళ్ళకి చెప్పి ఆ మిగతా పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు.
సో ఈ క్రిటికల్ ఫేజ్ దాటిన తర్వాత రికవరీ ఫేజ్ వస్తుంది డెంగ్యూలో. సో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ అది క్రిటికల్ ఫేజ్ అనమాట. ఆ టైం వరకు పేషెంట్ ఇబ్బంది పడకుండా, సో మనకు ఫస్ట్ డెంగ్యూ అని కన్ఫర్మ్ అయిన వెంటనే పేషెంట్ రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీ, బాగా హైడ్రేట్ అవ్వాలి. డెంగ్యూకి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఏమి ఉండదు, యాంటీవైరస్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. అది మానిటర్ చేసుకోవడం వల్ల ప్రతి పేషెంట్ కూడా ఫీవర్ వస్తే చెకప్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఏమి ఉండదు. నెగ్లెక్ట్ చేయడం వల్ల లాస్ట్ స్టేజ్కి వచ్చి ఐసీయూలో అడ్మిట్ అయ్యి అప్పుడు బర్డెన్ అయ్యి అంత ఖర్చు పెట్టుకున్నా కూడా సేవ్ చేస్తున్న గ్యారంటీ కూడా ఉండదు. సో ఏ ఫీవర్ పేషెంట్ అయినా కానీ ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, అట్లీస్ట్ డే 1, మళ్ళీ డే 3 కానీ డే 5 కానీ ప్లేట్లెట్స్ అవి చెక్ చేసుకుంటూ కన్సల్ట్ డాక్టర్ చెక్ చేసిన టెస్టులు చేయించుకుంటే మనకి సివియారిటీ ఉందా లేదో తెలుస్తుంది. సివియారిటీ లేకుంటే సాదా అడ్వైజ్ చేస్తుంది, హోమ్ దగ్గర ఏమైనా తీసుకుని, మెడిసిన్స్ కూడా అవసరం ఉండదు, జస్ట్ రెస్ట్ తీసుకుని హైడ్రేషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని క్రిటికల్గా అయ్యే కేసులకు మటుకు కంపల్సరీ అడ్మిషన్ అవసరం వస్తుంది. అలాగే డాక్టర్ గారు, ఈ సీజన్లో డెంగ్యూ తర్వాత మనం ఎక్కువగా ఫేస్ చేసేది ఈ అతిసారం అనేది కూడా వస్తుంది. ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అవుతాయి, ఇంకా వర్షాలు వచ్చిన తర్వాత వాటర్ ఎక్కడో పొల్యూట్ అవ్వడం, దాని తర్వాత అతిసారం లాంటివి చూస్తూ ఉంటాం. సో అతిసారానికి నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఎస్ సార్, కరెక్ట్ క్వశ్చన్. ఈ సీజన్లో మనకి అతిసారం అనేది చాలా ఇంపార్టెంట్, అది కామన్గా వస్తూ ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే సార్, డయారియా అనేది అదే లూజ్ మోషన్స్ కానీ విరోచనాలు కానీ మనకి ఎన్నిసార్లు అవుతుంది అనేది ఎంత ఇంపార్టెంటో, మోషన్ ఎలా అవుతుంది అంటే వాటరీగా వస్తుందా, లేకుంటే ఏమైనా బ్లడ్ వస్తుందా, ఇంకొంతమంది చీములాగా పడుతుంటుంది, అలా పడుతుంది కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో పేషెంట్కి ఫీవర్ వస్తుందా, స్టమక్ పెయిన్ వస్తుందా, అవి కూడా చూసుకోవాల్సి వస్తుంది. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకు డెంగ్యూలో ఎలా సిమ్టమాటిక్ అనుకున్నామో దీనికి కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే పేషెంట్ డీహైడ్రేట్ అయినప్పుడు మనం ఆ వాల్యూమ్ ఇవ్వాలన్నమాట. ఆ వాల్యూమ్ ఇవ్వకపోతే సడన్గా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం కానీ, కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాక మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ అవ్వడం కానీ అలా వెళ్తుంది. ఆ స్టేజ్ అవ్వకుండానే పేషెంట్ ఇనిషియల్గానే 1 డేలో మనకి ఆల్మోస్ట్ ఒక 10 to 15 టైమ్స్ మోషన్స్ అయినాయి అంటే కన్ఫామ్గా అడ్మిట్ అయ్యి ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అలా చేయకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఆ నెక్స్ట్ మళ్ళీ వామిటింగ్స్ అయ్యి పేషెంట్ షాక్లోకి వచ్చినప్పుడు, షాక్ అంటే మనకి హైపోటెన్షన్ తక్కువ ఉంటే ఆల్మోస్ట్ బాడీలో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ, లివర్, హార్ట్. ఇవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ మనకు కష్టమైపోతుంది. సో ఏ పేషెంట్ అయినా లూజ్ మోషన్ అయిన వెంటనే బాగా హైడ్రేట్ అవ్వండి, 1 డేలో సెటిల్ అవ్వకుండా అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి. ఖచ్చితంగా. రైట్. సరిపోతే ఒబేసిటీ ఇటీవల కాలంలో ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవి తినడం వల్ల ఇది ఎక్కువైపోతుంది. సో ఈ ఒబేసిటీకి ట్రీట్మెంట్ అంటూ ఉంటుందా? మంచి క్వశ్చన్. యాక్చువల్లీ ఒబేసిటీ ఈ మధ్యకాలం నేను చెప్పిన చాలా ఎక్కువైపోతుంది. మెయిన్ అందరూ తెలిసిన విషయమే డైట్ అండ్ ఎక్సర్సైజ్. తెలిసినా కానీ ఎవరు ఫాలో అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మనకి ఆ ప్రాసెస్డ్ ఫుడ్ మనకి మామూలుగా చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటాం, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి. సో ఆ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వడం వల్ల మనం తీసుకున్న ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఈక్వల్ కంటెంట్లో ఉండాలి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ 50% ఉంటే ప్రోటీన్స్ ఒక 20 to 25% పెట్టుకుని ఫ్యాట్స్ 15 to 20% అలా మేనేజ్ చేయడం వల్ల బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అలా కాకుండా చాలామంది ఇంకోటి చూసుకొని సోషల్ ఛానల్స్ అవి ఎవరో ఒకరు ఏదో చెప్పని చెప్పి ఓన్లీ ఒక టైప్ ఆఫ్ డైట్ తినడము, లేకుంటే ఇంకో డైట్ ఆపేసేయడము, దానివల్ల బాడీ అనేది అడ్జస్ట్ అవ్వకుండా ఉంటుంది. అంటే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి అనమాట. స్టార్చ్ అని, ఫైబర్ కంటెంట్ అని, షుగర్స్ అని. అవి కూడా బ్యాలెన్స్ ఈక్వల్ పర్సెంట్లో తీసుకోవాలి. అంటే మనకి ఎక్కువగా స్టార్చ్, ఫైబర్ కంటెంట్ ఉన్నప్పుడు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, మనకి ఈజీగా డైజెషన్ అవ్వడం కానీ అట్లా కాకుండా ఓన్లీ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండి ప్రాసెస్డ్ ఫుడ్ ఉన్నప్పుడు మనకి వెయిట్ గెయిన్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు కూడా శాచురేటెడ్, అన్శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా బాడీలో అక్యుములేట్ అయ్యి ఫాట్ స్టోరేజ్ అయిపోతుంది, దానికి ఒబిసిటీ వల్ల వచ్చేస్తుంది. ఇంకోటి సో ఫుడ్లో తీసుకుంటే ఇలా మనం బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. మనం తీసుకున్న డైట్లో అట్లీస్ట్ 40% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెజిటబుల్స్ కర్రీ చేసుకోవడమో లేకుంటే రా వెజిటబుల్స్ తింటారో అలా ఒక 40% వరకు ఎవ్రీడే 40% అయితే వెజిటబుల్స్ ఖచ్చితంగా, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెండు కలిసి 40% ఉండాలి. ఓకే, అలా ఉంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. సో ఈ ఒబేసిటీకి పరిష్కారం. ఆ డైట్లో కూడా మనకు గుడ్ హెల్తీ డైట్ ఉంటుంది కదా, అలా హెల్తీ డైట్ ఎలా ఉంటుందో క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్. లిమిటెడ్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తినమని చెప్పి ఒకే రోజు డైలీ 1 డజన్ బనానాస్ తింటా ఉన్నదనుకోండి, దానివల్ల కూడా మనకు ఒబేసిటీ వస్తుంది. క్వాంటిటీ కూడా మనం ఎంత డైట్ తీసుకుంటామో ఆ క్వాంటిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనమాట. మనం తీసుకున్న డైట్ ఏ విధంగా తీసుకున్నా కానీ మన బాడీకి క్యాలరీస్ ద్వారా వెళ్తుంది. అంటే ఇంత ఫుడ్ తీసుకుంటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి. సో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే మనం వాకింగ్ చేస్తూ కానీ లేకుంటే స్కిప్పింగ్, మన డ్యూటీ, మన ప్రొఫెషన్ వర్క్ కానీ డైలీ మనకి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది, వాళ్ళు ఉండి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక 1000 క్యాలరీస్ తింటున్నాము కానీ 500 క్యాలరీస్ మనం యూజ్ చేస్తున్నాము, అది బాడీలో స్టోర్ అయిపోతుంది. అంటే సార్ ఇప్పుడు క్యాలరీస్ అంటే వ్యూవర్స్కి అర్థం కాకపోవచ్చేమో,
సాధారణంగా ఒక వ్యక్తి డైట్ మార్నింగ్ ఏం తీసుకుంటే బాగుంటుంది, మధ్యాహ్నం లంచ్లో ఏం తీసుకోవాలి, సాయంత్రం డిన్నర్లో ఏం తీసుకుంటే బాగుంటుంది, అలాగే ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, డయాబెటిక్ పేషెంట్ మార్నింగ్ ఏం తీసుకుంటే బాగుంటుంది, మధ్యాహ్నం లంచ్లో ఏం తీసుకుంటే బాగుంటుంది, ఈవినింగ్ డిన్నర్లో ఏం తీసుకుంటే బాగుంటుంది, ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తారా? సో ఇలా ఎలా అవుతుందంటే డైట్ అనేది మనం ఏం ఎక్స్ట్రాగా ఏవో చూసుకొని అవే తినాలి, కొంతమంది అవకాడో తినండి, లేకుంటే డ్రాగన్ ఫ్రూట్ తినండి, ఇలా డైట్ ఎప్పుడు ఉండదు సార్. మన అఫోర్డబిలిటీని బట్టి, మన ఇంట్లో మనకి అవైలబిలిటీ ఉండేదాన్ని బట్టి తీసుకున్న డైటే ఉంటుంది, కానీ లిమిటెడ్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఓల్డ్ 3 పూట్ల పేషెంట్ డయాబెటిక్ కాదు, రైస్ తినడం అలవాటు, తనకు రైస్ తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తను వర్క్ చేసుకోగలడు. అటువంటి వాళ్ళు రైస్ తినడం తప్పేం కాదు, కాకపోతే లిమిటెడ్ అమౌంట్, ఒక కప్ ఆఫ్ రైస్లో ఎక్కువ వెజిటబుల్స్ కర్రీస్ ఎక్కువ మిక్స్ చేసుకోండి. ఓకే, అలా తీసుకొని మనకు ఆకలి వేయకుండా జస్ట్ సాటిస్ఫైడ్గా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. చాలామంది ఎలా అంటే తినేసి మనకి ఇలా పొట్ట ఫుల్ అయిపోయి ఒక తేనె పోస్తే సాటిస్ఫైడ్గా తిన్నట్టు అలా ఉండకూడదు. జస్ట్ మనం ఆకలి వేయకుండా తినాలి. సో వర్క్ చేసుకుంటాం, మళ్ళీ ఆకలి అనిపించిందా లిమిటెడ్గా తీసుకోండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ తినడం వల్ల తప్పేం లేదు, కానీ ఒకేసారి హెవీగా తినేసి ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు అవి కొన్ని టైమ్స్ కొంత యూజువల్కి బెనిఫిట్ ఉంటుంది, రాంగ్ అని నేను అన్నాను. కానీ అలా ఇండైరెక్ట్గా ఒక టైం ఎక్కువ తీసుకొని ఒక టైం తీసుకోకపోవడం వల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన బాడీ ఎలా ఉంటుందంటే ట్యూన్ అయిపోయి ఉంటుంది, డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేయడం, మన గాల్ బ్లాడర్ ఉంటుంది, మనకి ఈ టైంకి రిలీజ్ చేస్తుంది ఎంజైమ్స్ డైజెషన్కి. మన ఆ టైంలో ఫుడ్ తీసుకోలేదు, అవి అక్కడ అక్యుములేట్ అయిపోయి స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో సడన్ వెయిట్ లాస్ అయినా, సడన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా గాల్ స్టోన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో మీరు తినే డైట్ మీరు లిమిటెడ్గా తీసుకోండి, ఆకలి వేయకుండా తినండి. అట్లీస్ట్ మినిమం యాక్టివిటీ, మనకు కంపల్సరీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనుకోండి, మనకి మార్నింగ్ టైము ఈవినింగ్ ఒక వాకింగ్ అలవాటు చేసుకోవాలి. ఈ డైట్ ఎక్సర్సైజ్తో పాటు స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్లీప్ నెగ్లెక్ట్ చేస్తారు. స్లీప్ సరిగ్గా లేకపోయినా ఒబిసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అడిక్వేట్ స్లీప్, గుడ్ స్లీప్, సౌండ్ స్లీప్ ఇంపార్టెంట్. అంటే మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాం అని కూడా ఇంపార్టెంట్. 6 to 8 hours ఇంపార్టెంట్ స్లీప్ అవసరము. ఆ 6 to 8 hours చాలామంది ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే నైట్ మిడ్-నైట్ 1 పడుకొని మార్నింగ్ 10 దాకా పడుకుంటున్నారు. సో అది అడిక్వేట్ అవ్వదు, ఎందుకంటే మన బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది, మెల్టోనిన్ హార్మోన్స్ అనే కదా. సో మనకు సన్కి దీనికి ఎలా అడ్జస్ట్ అవుతాం, మన బ్రెయిన్ కూడా అలా అడ్జస్ట్ అవుతుంది. మనం మ్యాక్సిమం 10కి పడుకొని మార్నింగ్ 6 వరకు పెట్టుకుంటే అది మనకు అడిక్వేట్ స్లీప్ అవుతుంది. లేట్ నైట్ స్లీప్స్ వల్ల మన బాడీలో హార్మోన్స్ దానికి కోయిన్సైడ్ అవ్వవు. దానివల్ల స్ట్రెస్ ఎక్కువ ఉండడం కానీ, ఆ స్ట్రెస్ వల్ల మళ్ళీ హార్మోన్ రెసిస్టెన్స్ అవ్వడం కానీ, ఒబిసిటీ రావడం కానీ ఉంటుంది. సో మెయిన్ థింగ్స్ డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, ఈ మనం ప్యాటర్న్ కరెక్ట్గా పెట్టుకున్నామంటే ఒబిసిటీ వచ్చే ఛాన్సే లేదు. రైట్ డాక్టర్ గారు, కామెర్లో అని అంటున్నాం కదా జాండీస్, అసలు ఈ జాండీస్ ఎందుకు వస్తుంది, ఏ సీజన్లో వస్తుంది, దీనికి ఒకవేళ వస్తే చికిత్స ఏ విధంగా ఉంటుంది? ఓకే సార్, సో మన పల్లెల్లో చూసుకుంటే పచ్చ కామెళ్ళు, తెల్ల కామెళ్ళు అని 2 types అంటుంటాయి సార్. యాక్చువల్లీ తెల్ల కామెళ్ళు అంటే అనిమియా, అది దీనికి సంబంధం లేదు, కానీ జనాలు అటు పిలుస్తుంటారు. ఇంకా మనం మాట్లాడుకునేది అయితే పచ్చ కామెళ్ళ గురించి, జాండీస్. జాండీస్ మనకి మెయిన్ జాండీస్ అనేది ఫస్ట్ మనకి లివర్ ఏమైనా డ్యామేజ్ అయిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే దానికి సంబంధించిన పిగ్మెంట్స్ అవన్నీ లివర్లో ప్రొడక్షన్ ఉంటుంది. అది ఇంకొక మనకు సెకండరీ కాజెస్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలనుకుంటే మనకు బ్లడ్ సెల్స్ ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే ఆర్బీసీ సెల్స్ ఉంటాయి, బ్లడ్ మన రక్త కణాలు, అవి డ్యామేజ్ అయిపోయినప్పుడు దాంట్లో నుంచి కూడా జాండీస్ అనే పిగ్మెంట్ రిలీజ్ అవుతుంది, దానివల్ల కూడా జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఇలా కారణాలు అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిన్గా ఏమైనా అనిమియా ఉందా పేషెంట్కి, అంటే రక్తం తక్కువ ఉన్నప్పుడు జాండీస్ ఉందనుకోండి, అది మోస్ట్ కాజ్ రక్త కణాల ప్రాబ్లం వల్ల ఉండొచ్చు. అలా కాకుండా కొన్ని డ్రగ్స్ వల్ల కూడా వస్తుంది, అంటే వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకేమైనా మ్యాలిగ్నెన్సీ కండిషన్లో జాండీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా కాకుండా మోస్ట్ కామన్ మనం అనుకున్నప్పుడు ఈ హెపటైటిస్ అనేది ఉంటుంది, లివర్ సంబంధించినది, హెపటైటిస్ ఏ అని, బి అని. ఈ మెయిన్గా మనకి అన్పొల్యూటెడ్ అంటే అన్హైజీనిక్ డైట్ వల్ల కానీ, వాటర్ వల్ల కానీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వల్ల కానీ ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ జాండీస్ వచ్చినప్పుడు మనకు మెయిన్గా 3 typesగా డివైడ్ చేసుకుంటాం. అంటే ప్రీ హెపాటిక్, అంటే లివర్ సంబంధం లేదు, మిగతా కారణాల వల్ల, అది మేబీ ఎనీ కాజ్. లేకుంటే హెపాటిక్, అంటే లివర్ సంబంధించి ప్రాబ్లం రావడం వల్ల జాండీస్ రావడము. నెక్స్ట్ పోస్ట్ హెపాటిక్, అంటే లివర్ నెక్స్ట్ మనకు డౌట్స్ ఉంటాయి, గాల్ స్టోన్స్ అని కానీ, ప్యాంక్రియాటిక్ స్టోన్స్ కానీ, ఈ స్టోన్స్ వల్ల జాండీస్ వస్తుంది. సో అది మనకి దేని వల్ల వచ్చిందో కనుక్కున్న తర్వాత అది సర్జికల్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది దాని మీద ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో కన్ఫర్మ్గా జాండీస్ వస్తే తగ్గదు అనేది ఏమి ఉండదు, మనకి అది కాజ్ ఏంటో తెలుసుకున్నప్పుడు మేము దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. సో జాండీస్ వస్తే ఎన్ని రోజులు తగ్గేటువంటి అవకాశం ఉంది సార్? అది డిపెండ్స్ ఆన్ కాజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. కొన్ని జాండీస్లో హెపటైటిస్ వాటానికి కొన్ని వీక్స్లో తగ్గిపోతుంది, లేదా ఏమైనా అబ్స్ట్రక్షన్ వల్ల కాజ్ వచ్చింది సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయగానే తగ్గిపోతుంది. డైట్ హ్యాబిట్స్ వల్ల యాక్చువల్లీ చాలా కేసు మేము చూస్తుంటాం జాండీస్ వచ్చి హెపటైటిస్, లేకుంటే ఇప్పుడు మలేరియా ఉంది, జ్వరం వచ్చినప్పుడు వాళ్ళలో కూడా జాండీస్ వస్తుంది, ఒక 1 weekలో తగ్గిపోతాయి. లేక మ్యాలిగ్నెన్సీ కేసు అయితే కొంచెం టైం పడుతుంది. అలాగే మీరు కన్సల్టెంట్ ఫిజిషియన్గా డయాబెటిక్ పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు కదా,
అసలు మధుమేహం ఎందుకు వస్తుంది, కారణం ఏంటి? ఇందాక మనం అనుకున్న ఒబిసిటీ ఒకటి మెయిన్ కాజ్ సార్. మనకు మధుమేహంలో మనకి ఇప్పుడు దాకా చూసే పేషెంట్స్లో జెనెటిక్ కాజెస్ ఉంటాయి, చాలా తక్కువ, మోస్ట్లీ 10 to 20% మేము చూస్తాం డైలీ ప్రాక్టీస్లో. మిగతా 70 to 80% మటుకు వాళ్ళ ఒబిసిటీ వల్ల రావడం కానీ, వాళ్ళ డైట్ హ్యాబిట్స్ వల్ల కానీ, అన్కంట్రోల్డ్ ఫుడ్ వల్ల కానీ, అన్కంట్రోల్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మోస్ట్లీ వాటి వల్ల వస్తుంటాయి. చాలామంది కూడా మన కాడికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకొని డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యి రివర్స్లో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవుతుందా సార్? వన్స్ డయాబెటీస్ వస్తే, ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ డయాబెటీస్ రివర్సల్ని వింటూ ఉన్నాం, కొంతమంది చేతికేతో మిషన్స్ పెట్టి మానిటర్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సో ఇది డయాబెటీస్ రివర్సల్ అవుతుందా? అదే సార్, ఇప్పుడు దాంట్లో మెయిన్గా మనం ఇన్సులిన్ మీద డిపెండ్ చేసుకుని 2 types ఉంటాయి, టైప్ 1, టైప్ 2. టైప్ 1 ఏంటంటే బాడీలో ఇన్సులిన్ ఉండదు, అది జెనెటిక్ కాజ్, అది మనం ఏం చేయలేం. వాళ్ళకి రివర్స్లో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఏం కాదు, కంపల్సరీ ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది లైఫ్ లాంగ్. ఇంకొక మోస్ట్ కామన్ మనం చూస్తే టైప్ 2 ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మనకు చెప్పినట్టు ట్రీట్మెంట్ ఫాలో అవుతూ డైట్ కంట్రోల్ అవుతే రివర్స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవుతుంది. ఓకే. కాకపోతే వాళ్ళు దానికి కన్సిస్టెంట్గా ఉండాలి. డయాబెటీస్ రివర్సల్ కావాలి అంటే ఎన్ని నెలల లోపల, అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపల లేదా ఎన్ని నెలల లోపల మిమ్మల్ని సంప్రదిస్తే అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా ఒక 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని కన్సల్ట్ చేసినా కూడా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉందా? 5 years తర్వాత మనకి డయాబెటిక్ పేషెంట్ వచ్చిన తర్వాత అతను ఇప్పుడు కిడ్నీ మెడిసిన్స్ పైన ఉన్నాడు, అతని బాడీలో ఇన్సులిన్ ఉంటుందా ఇంకా లేదా, ఇన్సులిన్ సెక్రెషన్స్ కంప్లీట్గా అవాయిడ్ అయిపోయి ఆ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఉంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలా కాకుండా మనకు ఆ బీటా సెల్స్ అని ఉంటాయి ప్యాంక్రియాస్లో, అవి ఇంకా యాక్టివిటీ ఉంది అనుకున్నప్పుడు పేషెంట్ మన కాడికి బాగా ఒబీస్తో వచ్చి అప్పుడు దాకా నెగ్లెక్ట్ చేసి డైట్ కంట్రోల్ చేసి అలా ఉండి మన కాడికి అప్పటి నుంచి నాకు రియలైజ్ అయిపోయి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటూ డైట్ కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ లాస్ ట్రై చేస్తే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ ఇట్ విల్ టేక్ 3 to 6 months. అంటే ఇప్పుడు ఎలాంటి టెస్ట్లు చేయాల్సి ఉంటుంది సార్? ఇది మనం ఫస్ట్ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేయాలి సార్, సిపెప్టైడ్ లెవెల్స్ అంటారు. ఇన్సులిన్ అడిక్టెడ్గా ఉండి ఓన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే అతను డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రివర్స్ అయ్యే ఛాన్స్. అలా కాకుండా ఇన్సులిన్ బాడీలో లేదంటే వాళ్ళకి తక్కువ ఉంటాయి. కాకపోతే మెయిన్ డైట్ ఒకటి ఇంపార్టెంట్. మనం బ్యాలెన్స్ డైట్ అనుకున్నాం కదా, ఆ డైట్ కాకుండా వీళ్ళకి సపరేట్గా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. లేకుంటే ఏమైనా ఛాలెంజ్ వాళ్ళకి ట్రై చేసి వితౌట్ షుగర్ మనకు ఒకసారి. అంటే ఇటీవల కాలంలో ఈ డయాబెటీస్ ఛాలెంజెస్ చూస్తున్న 90 days ఛాలెంజ్ అని, షుగర్ ఛాలెంజ్ అని అంటూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇది 100% ఉపయోగపడుతుంది సార్ కన్ఫామ్గా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి. వాళ్ళు నిజంగా టచ్ చేయకుండా షుగర్ కంటెంట్ అంటే చాలామంది మన పల్లెల్లో ఏమనుకుంటారంటే బెల్లం తినొచ్చేమో, అంటే అది షుగర్. చాలా మంది ఏం చేస్తారంటే తాటి బెల్లం తినొచ్చు, తాటి బెల్లం వేసుకొని తాగండి, తాటి బెల్లం తినొచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజమేనా? తాటి బెల్లం టీలు, తాటి బెల్లంతో ఐటమ్స్ తినొచ్చా? 100% రాంగ్ సార్, ఇది కంప్లీట్ రాంగ్ కాన్సెప్ట్. ఓకే. ఎందుకంటే మనకు షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా కానీ ఒకే కాంటెంట్ నుంచి వచ్చింది ఒకటే ఉంటుంది, అది ప్యాటర్న్ ఆఫ్ మేకింగ్ డిఫరెంట్ అంతే. చాలా మంది మా కాడి పేషెంట్లు కూడా అదేంటి సార్ బెల్లం తింటే మంచిదండి కదా, చాలా మంది వైట్ షుగర్ కంటే కూడా తాటి బెల్లం టీస్ తాగొచ్చు, తాటి బెల్లం అంటే నేను కూడా నిజమేమో అనుకున్నాను. లేదు సార్, అది కంప్లీట్ రాంగ్. అసలు బెల్లం కానీ తేనె కూడా చాలా మంది తేనె తీసుకోవచ్చు కదా అని కూడా వస్తుంది. స్వీట్గా ఉండేవండి కంప్లీట్ అవాయిడ్ చేయాలి డయాబెటిక్ పేషెంట్స్. తేనె కూడా తీసుకోకూడదు. ఈవెన్ డేట్స్ కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, కొంతమంది పుల్లగా ఉంటాయంటే పుల్లగా ఉంటే కొంచెం తక్కువ ఉండొచ్చు షుగర్ కంటెంట్, కానీ తీసుకోకూడదు. డేట్స్ కూడా తినకూడదు. డేట్స్ కూడా తినకూడదు. సో అటువంటి టైంలో రక్తం పట్టాలంటే ఈ డయాబెటిక్ పేషెంట్లు ఏం తింటే మంచిది అంటారు? అంటే డేట్స్ తింటే మంచి రక్తం పడుతుంది అంటుంటారు కదా. డేట్లో కూడా మన బెనిఫిట్స్ ఉంటాయి సార్, కాల్షియం అని కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అది ఏదైనా బ్యాలెన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు 1 day వీక్లీ 1 or 2 తీసుకుంటే దానిలో మన బెనిఫిట్స్ ఉంటాయి. పేషెంట్ కాల్షియం డెఫిషియన్సీ ఉంది, మిగతా డెఫిషియన్సీ ఉంది, దే కెన్. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మిగతా కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకోవాలి బ్యాలెన్సింగ్గా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సీజన్లో మా కాడికి వచ్చేది కదా మామిడి పండు తిని, ఆల్మోస్ట్ వచ్చిన ఒక డైలీ ఒక 20% డయాబెటిక్ పేషెంట్స్ వస్తే 17-80 పేషెంట్స్కి ఎక్కువ ఉంది. ఇంత ముందల్లో వాళ్ళకి బాగానే కంట్రోల్ ఉండేది, ఇప్పుడు ఎక్కువ చూపిస్తుంది. సీజన్ ఏమంటే సార్ సీజన్ మామిడి పండ్లు. కానీ అటువంటిప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మధ్యాహ్నం లంచ్ తీసుకుంటాం, కానీ వాళ్ళు మామిడి పండు తినాలని అనుకున్నది కదా, అట్లీస్ట్ ఆ లంచ్ స్కిప్ చేసి కొంచెం మామిడి పండు తీసుకుంటే అట్లా బ్యాలెన్సింగ్ పెట్టుకోవాలన్నమాట. లంచ్ పడికి లంచ్ తీసుకొని సీజన్ కదా మామిడి పండు తిన్నప్పుడు అది బ్యాలెన్సింగ్ అవ్వదు. సార్ కొంతమంది చెప్పేది ఏంటంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అని ఉంటాయి, దీంట్లో ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి మామిడి పండు హార్మ్ఫుల్ కాదు షుగర్ పేషెంట్స్కి అని. కరెక్టేనా అది? సో యాక్చువల్లీ మనం ఇందాక డిస్కస్ చేసిన కార్బోహైడ్రేట్స్ అని, కార్బోహైడ్రేట్స్ మెయిన్గా 3 types ఉంటాయి, షుగర్స్, స్టార్చ్ అండ్ ఫైబర్ కంటెంట్. ఏదైనా కానీ కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ ఉంటుంది, డిఫరెంట్ ఫార్మ్స్లో.
అంటే సింపుల్ గ్లూకోజ్ అని, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని అట్లా. సింపుల్ గ్లూకోజ్ ఏమవుతుంటే వెంటనే రిలీజ్ అయిపోతుంది, కొంచెం కాంప్లెక్స్ ఉంటే స్లోగా రిలీజ్ అవుతుంది. కానీ బాడీలో ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ ఏదైనా అక్యుములేట్ అవుతుంది. అలా అని చెప్పి మనం తినకుండా ఉండాలంటే ఎనర్జీ కావాలి కన్ఫామ్గా, కానీ అది బ్యాలెన్సింగ్గా లిమిటెడ్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మామిడి పండు అన్నది దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకుంటే రైస్ కంటెంట్ అన్న కనీసం స్కిప్ చేసుకొని తినేసి బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా ఒక 1 hour 2 hours గ్యాప్ ఇవ్వచ్చు. గ్యాప్ ఇవ్వచ్చు. మనకు ఆకలి వేస్తేనే తీసుకోవాలి ఏదైనా కానీ. చాలా మందికి మేము చెప్తాం యాపిల్ తినండి డయాబెటిక్ పేషెంట్స్ మంచిది ఏం కాదని. దాని ఉద్దేశం ఏంటంటే కడుపు నిండా అన్నం తినేసి మళ్ళీ యాపిల్ తినమని కాదు. కడుపు నిండా అన్నం తిని మళ్ళీ యాపిల్ తింటే వాళ్ళు కూడా షుగర్స్ ఎక్కువ అయిపోతాయి కన్ఫామ్గా. సో కొన్ని తినే ఫ్రూట్స్ తినాలనుకున్నప్పుడు ఇప్పుడు నైట్ పూట మేము స్కిప్ చేస్తాం, మీలో ఫ్రూట్ సలాడ్స్ తీసుకుంటాము. వాటిల్లో ఇది ఒక ఆప్షన్. యాపిల్ కానీ, జామకాయ కానీ, బొప్పాయి కానీ కొన్ని ఫ్రూట్స్ సలాడ్ లాగా చేసుకొని 3 తినండి, అంటే మీల్స్ స్కిప్ చేశాను అలా. కానీ కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే ఫుల్గా స్టమక్ నిండా రైస్ తినేసి ఓసారి యాపిల్ తినమన్నాడు అని చెప్పి టీవీ కాడ కూర్చొని తింటూ ఉంటారు. సో ఇలా టైం పాస్గా స్నాక్స్ టైప్గా ఎటువంటి ఫ్రూట్స్ తినకూడదు. సో చివరిగా డయాబెటీస్ పేషెంట్స్కి మీరు ఇచ్చేటువంటి సలహా కానీ సూచన కానీ? డయాబెటీస్ చాలామందికి నిజంగా చెప్పాలనుకుంటే ఏంటంటే అండి, ఇంటి పక్కన వాళ్ళు, ఆపోజిట్ వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు వినకండి. ఎందుకంటే మీ ఇంటి పక్కన వాళ్ళకంటే మీ డాక్టర్కి కంపల్సరీ కొంచెం అంటే ఎక్కువే తెలిసి ఉంటుంది. సో మీ డాక్టర్ చెప్పేది ఫాలో అవ్వండి, ఫ్రీక్వెంట్గా చెకప్స్కి వెళ్ళండి. సో నాకేం సిమ్టమ్స్ లేవు అని చాలామంది చెప్పే సమాధానం. సిమ్టమ్స్ వచ్చేదాకా ఉన్న తర్వాత మనం ఏం దాన్ని మళ్ళీ బ్యాక్ చేయలేము. మా ప్రాబ్లమ్ కానీ మీకు కావాల్సిన కానీ సిమ్టమ్స్ రాకూడదని. ఆ సిమ్టమ్స్ నాకేం రాలేదు కదా, అందుకు నేను నిన్న ఒక పేషెంట్ వచ్చాడు, ఆల్మోస్ట్ 1 year అయిపోయింది చెక్ చేయించుకొని. చూస్తే హెచ్బిఏ వచ్చి 3 months యావరేజ్ 11 ఉంది, తినకముందు 200 ఉంది, తినిన తర్వాత 400 ఎంతో ఉంది. నాకేం సిమ్టమ్స్ లేవు అంటాడు. సిమ్టమ్స్ వచ్చేదాకా ఉండకూడదు. ఒకసారి మనకి డయాబెటీస్ అని తెలిసినప్పుడు అట్లీస్ట్ 3 monthsకి వస్తుంది. చిన్న మనకి ఊళ్ళో విలేజెస్లో 105 వాళ్ళు కూడా వస్తారు గ్లూకోమీటర్తో, వాళ్ళు ఏం చెక్ చేయించుకుంటారు. చెక్ చేయించుకోవడానికి చాలా మంచి ఆప్షన్. ఇంకా మీరు చెప్పారు ఏదో మిషన్ పెట్టుకుని ఉంటుంది కదా అని, కంటిన్యూస్ గ్లూకోజ్ మౌంటింగ్. అది చాలామంది కంట్రోల్ లేని వాళ్ళకి. ఇప్పుడు చాలామంది మన కాడికి ఎలా వస్తుంటే ఎగ్జాంపుల్ ఈరోజు మాకు ఇన్వెస్టిగేషన్స్ పేషెంట్ రావాలి, ముందు డేనే కొంచెం కంట్రోల్ చేసుకొని వస్తాడు. తినకుండా రేపు టెస్ట్ ఉంది కదా ఎక్కువ వస్తే డాక్టర్ ఏమన్నా అంటాడేమో అని మాకు చూపించడం కోసం సార్ రిపోర్ట్స్ బాగున్నాయి కదా, ఇంటికి వెళ్ళిపోతుందా, కంట్రోల్ ఉండదు. ఇంకా ఎట్లంటే అట్లా తినేసి వస్తూ ఉంటారు. అవును, ఆ రోజు వరకు ఏంటంటే కరెక్ట్ డైట్ చేసి 2 ఇడ్లీ తింటారు, అయిపోయిన తర్వాత చెక్ చేసి అయిపోయిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ బాగుందంటే ఇంక ఇంటికి వెళ్ళగానే ఇంకా స్వీట్స్ తినేస్తుంది, మరి అలా అనిపిస్తుంది అనమాట. అది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. షుగర్స్ ఫ్లక్చువేషన్స్ ఉండే వాళ్ళకి కాంప్లికేషన్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఎప్పటికీ 200 250 ఉంటుంది కంటిన్యూస్గా. ఆ పేషెంట్ కూడా కంటే కూడా పేషెంట్కి ఒక పేషెంట్కి 100 ఉండి మళ్ళీ 500 పోయే పేషెంట్స్కి కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. టైం ఇన్ రేంజ్ అంటారు, ఎంత టైం మన కంట్రోల్లో ఉంటుందని కూడా ఇంపార్టెంట్. సో మీరు తినే ఫుడ్ మీకు మీద మానిటర్ చేసుకోండి. అంటే పక్కింట్లో చాలామంది ఇంట్లో హస్బెండ్ లేకుంటే వైఫ్ తినడం కానీ, వైఫ్ లేకుంటే హస్బెండ్ తినడం కానీ అటువంటివి చాలా తప్పు అనమాట. మీరు తినాలనుకుంటే ఓపెన్గా చెప్పేసి నాకు ఈరోజు తినాలనిపిస్తుంది, దాన్ని కాంపెన్సేట్గా స్కిప్ చేయడము, మీల్స్ స్కిప్ చేయడము, లేకుంటే ఇన్సులిన్ ఉంటే కొంచెం యూనిట్స్ ఎక్కువ వేసుకోవడము, లేదా ఇంకో టాబ్లెట్ ఉంటే ఒక టాబ్లెట్ ఎక్కువ వేసుకోవడము, అట్లా చేసుకుని కంట్రోల్ పెట్టుకోండి. ఇప్పుడు ఏ పేషెంట్ కూడా మీరు ఏం తినొద్దు, స్టార్వేషన్లో ఉండండి, మీరు ఇట్నే బతకనని చెప్పం, అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు అన్నీ మానుకొని చాలామంది అడిగే క్వశ్చన్ మమ్మల్ని, సార్ ఇంకెందుకు సార్ మేము బతకడం ఏమి తినకుండా ఇట్లా అడుగుతారు అనమాట విలేజ్ వాళ్ళు. సో అది తినద్దు ఇది తినక మేము ఎందుకు సార్ బతకడం, ఏదైతే అది వద్దు మేము తినేస్తాం. అట్లీస్ట్ కంట్రోల్ ఉంచుకోండి. అంటే మెడిసిన్స్ అన్నా ఎక్కువ తీసుకోండి డైట్ కంట్రోల్ లేకుంటే, లేక మీకు ఇష్టమైన తినాలనుకుంటే స్కిప్ చేసుకోండి మిగతా మీల్స్, అలా మేనేజ్ చేసుకొని కంట్రోల్లో ఉంచుకోండి. అలాగే సార్, ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ చిన్నపిల్లల విషయం తీసుకుంటే ఇటీవల కాలంలో ఈ కుర్కురేలు, లేస్ ప్యాకెట్లు ఇలాంటివి ఎక్కువగా తినేస్తూ ఉన్నారు. 5 రూపాయలకు ప్యాకెట్ వస్తుందని జనాలు కూడా అవి కొనిచ్చేస్తున్నారు. మామూలుగా చిప్స్ ప్యాకెట్ బయట మార్కెట్లో కొనాలంటే కనీసం 50 రూపాయలు అవుతుంది, ఇది 5 రూపాయలకు వచ్చేస్తుందని కొనిచ్చేస్తున్నారు. ఇది పిల్లల మీద, పిల్లల జీర్ణ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం? వాటిలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందాక మన ఫ్యాట్స్ డివిజన్ పెట్టుకున్నప్పుడు సాచురేషన్, అన్సాచురేటెడ్ అని. అన్సాచురేటెడ్ ఎంత బెనిఫిటో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంత డేంజర్ అన్నిటికంటే. ఈవెన్ ఈ షుగర్, సాల్ట్ కంటే కూడా డేంజర్ అనమాట. ఇవి తినే పిల్లల్ని చూడండి, మిగతా హెల్త్ డైట్ ఉండదు, ఉంటే మాల్నరిష్డ్ ఉంటుంది, బాగా సన్నగా అయిపోయి ఉంటుంది, లేక ఒబిసిటీ ఉంటుంది. అది వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. వాటి వల్ల మనకి స్టమక్ క్యాన్సర్స్ కానీ, ఇంటెస్టిన్ క్యాన్సర్ వచ్చేదానికి చాలా ఎక్కువ ఉంటుంది. అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాం పేరెంట్స్ కూడా, కాకపోతే అవి అలా ఎంకరేజ్ అవుతూ ఉంది. ఇప్పుడు మా వాడికి కూడా చాలాసార్లు చెప్తే ఫ్రైడ్ రైస్ ఎక్కువ
తినకూడదు నాన్న అంటే కూడా పిల్లలు వినరు, ఇది బయట మార్కెట్లో ఉంది కాబట్టి. నేను కూడా ఫేస్ చేస్తున్నా ఇంట్లో. అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంటే ఓకే, డైలీ ఉండడం వల్ల మటుకు చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. పిల్లల చేత తినించుకుని ఎట్నో ఒక ట్రై చేయాలి. వాళ్ళకి నచ్చినవి ఏదో ఒకటి మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇవ్వడం అట్లనే ట్రై చేయాలి. ఇంకా మంత్లీ వన్స్ అన్నప్పుడు ఓకే, దట్స్ ఓకే, దే కెన్ అడ్జస్ట్ అన్నట్టు ఉంటుంది. కానీ డైలీ అయితే అసలు తినకూడదు అది. సో పిల్లలు ఈ వీడియో ఈ బిట్ అయితే మీకోసమే అనమాట, సపరేట్గా చిన్న కంటెంట్ చేసి వదులుతాము. ఎందుకంటే కుర్కురేలు, లేస్ బయట మార్కెట్లో దొరికేటువంటి 5 రూపాయలకి 10 రూపాయలకి ఏదైతే ఉంటుందో అది ఎట్టి పరిస్థితుల్లో తినబాకండి. తింటే చాలా డేంజర్ అని చెప్తూ ఉన్నారు. ఎంత డేంజర్ సార్, ఒకసారి అది కూడా చెప్పండి వీళ్ళకి. మనకు కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది. కడుపు నొప్పి వచ్చిన తర్వాత అది ఒకసారి ఏమంటే బ్లాక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆపరేషన్స్ కానీ అంత వెళ్ళే సిచ్యువేషన్ చూస్తున్నాం. అవి ఎక్కువ తినడం వల్ల కడుపు నొప్పి తగ్గకపోవడం, మిగతా ఏ ఫుడ్ జీర్ణం అవ్వకపోవడం, మెయిన్ మనకు డైజెషన్ అవ్వదు సరిగ్గా. దానివల్ల వామిటింగ్స్ అవ్వడం కానీ, ఒబిసిటీ రావడం కానీ, మిమ్మల్ని క్లాస్లో మిగతా పిల్లలు ఎగతాలు చేస్తూ ఉంటారు ఒబిసిటీ ఇప్పుడు నుంచో వచ్చిందంటే. ఇవన్నీ ఉన్న తర్వాత నెక్స్ట్ మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ పిల్లలకి. కొంచెం ఒబిసిటీ ఉందంటే ఇంకా గోయింగ్ ఆన్ అడల్ట్స్ వచ్చేసరికి యాక్చువల్లీ మేము పీజీ చేసే టైంలో టైప్ 2 డయాబెటీస్ అంటే 40 ఇయర్స్కి అట్లా వచ్చేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. సో ఏజ్ కూడా మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. మనమే చూస్తున్నాం హార్ట్ అటాక్స్ ఎంగేజ్లో వస్తున్నాయి. చాలా ఎంగేజ్లో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయని. సో ఈ లైఫ్ ప్యాటర్న్, ఈ డైట్ ప్యాటర్న్ వల్ల వస్తున్నాయి. మన క్యాన్సర్ కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్, ఈ ఫ్రైడ్ రైస్ వల్ల స్టమక్ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ, ఈ షవర్మాలు, చికెన్, అవన్నీ అసలు కంప్లీట్లీ అవైలబుల్ ఫుడ్స్ అండి. టేస్టింగ్ సాల్ట్. మనకు ఒక ఛాలెంజ్ ఇందాక మీద అనుకున్నట్టు కూడా ఈ కట్అవుట్ వైట్స్ అని ఒక ఛాలెంజ్ ఉంటుంది. మనం కంప్లీట్గా సాల్ట్, షుగర్ బయట ఉండేవి ఎంత అవాయిడ్ చేస్తే మనం అంత హెల్తీగా ఉంటాం. ఇప్పుడు నాకు డయాబెటీస్ లేదు, ఏమీ లేదు, నేను హెల్తీగానే ఉన్నాను. కానీ నేను షుగర్ కంటెంట్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను, సాల్ట్ కంటెంట్ అవాయిడ్ చేశాను. సో అది మనకే హెల్త్గా ఉంటుంది. అవి తీసుకున్నప్పుడు కూడా ఇంకొక మెయిన్ ఒబిసిటీకి ఏంటంటే ఒక వెయింగ్ మిషన్ పెట్టుకోండి ఇంట్లో. కంపల్సరీ వెయింగ్ మిషన్ పెట్టుకోండి. డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్గా మనకు తెలియకుండా మనం డైట్ కంట్రోల్ చేసుకుంటాం. అది మానిటర్ చేసుకోవడం వల్ల కూడా మంచి హ్యాబిట్ అది. రైట్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. సో కట్అవుట్ ఛాలెంజ్ సార్ చెప్తున్నారు. ఎవరైతే షుగరు అలాగే ఉప్పు తగ్గించి లేదంటే కంప్లీట్గా తినరో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో చూద్దాం ఎంతమంది ఈ ఛాలెంజ్ చేస్తారో. డాక్టర్ గారు చాలా ధన్యవాదాలండి. ఈరోజు చాలా విషయాలు మా వ్యూవర్స్తో పంచుకున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.